షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచినెడలా రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినెడలా రావద్దు. దేశమంతటా నీకేమీయూ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. And now behold, I loose thee this day from the chains which were upon thine hand. If it seem good unto thee to come with me into Babylon, come, and I will look well unto thee. But if it seem ill unto thee to come with me into Babylon, forbear. Behold, all the land is before thee. Whether it seems good and convenient for thee to go, thither go. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియాతో బయట వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజర్దాన్, దూర ప్రాంతం వాడతను, వేరే మతం వాడు. ఈ సైన్యాధికారికి ఇజ్రాయేలు వారి విషయంలో ఏం జరుగుతుందో అర్థమైంది. దేవుడు తెలియచేశాడు. ఇజ్రాయేలు వారి విషయంలో ఏం జరుగుతుందో యెరూషలేములో దేవుని ప్రజల యాజకులు, ప్రవక్తలు, పాలకుల కంటే ఎక్కువగానే అర్థమైందండి. ఇర్మియాని, సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాని విడిపించి బయటికి తీసుకొచ్చి, నువ్వెక్కడికి వెళతావో వెళ్ళు, లేదా నాతో మరలా తిరిగి నా ప్రాంతానికి వస్తానంటే రా. అయితే ఏది నీకు మంచిదని తోచితే అక్కడికి వెళ్ళు. నువ్వు వచ్చినా సరే నేను నిన్ను భద్రముగా కాపాడుదునన్న మాట మాట్లాడుతున్నాడు. బబులోను నుంచి చేతులు సంకెళ్ళు తీసి విడిపించిన తర్వాత మరలా బబులోనికి వెళ్ళాలని కోరుకుంటారా? పాపపు బానిసత్వపు కట్లు తెంచి విడిపించిన తర్వాత మరలా పాపంలోకి వెళ్ళాలని ఎవరైనా ఆశిస్తారా అండి? ఇక్కడ ఇర్మియా నేను అటు కాదని, ఎక్కడికి వెళ్ళమని ఆ దేహ సంరక్షకుల అధిపతి చెప్పాడో అక్కడికే చేరుకున్నాడు. ఆలోచించండి, దేవుని భద్రత మనకు ఉంది అని ఎటుపడితే అటు తిరగకూడదండి. అక్కడ అవకాశం ఇచ్చాడు ఆ నెబూజర్దాన్. ఈ నీ దృష్టికి ఎటు వెళ్ళుట మంచిదని మీరు భావిస్తున్నారు, మీ ఇష్టం. నాతో వచ్చినా నేను నిన్ను భద్రముగా కాపాడుతానని మాటిస్తున్నాడు. ప్రియులారా, మనము దేవుని యొక్క హస్తములో ఉన్నంత వరకు భద్రత ఉంటుంది. దేవుని విడిచి కానీ మన ఇష్టం వచ్చినట్టు నాకు స్వతంత్రత ఉంది కదా అని ఎక్కడికి వెళ్ళినా మనము మన జీవితానికి గ్యారంటీ ఉండదని తెలుసుకోవాలి. గ్రహించండి, కట్టబడి ఉన్నారు, బంధకాల్లో ఉన్నాడు, తీసుకొచ్చాడు. అంటే దేవుడు అక్కడున్నటువంటి వారందరికంటే పరిస్థితిని ఆ దూర ప్రాంతపు వ్యక్తికి బయలుపరిచాడండి. దేవుని నిజమైనటువంటి ప్రవక్తను అనగా ఇర్మియాను ఇజ్రాయేలు వారి కంటే ఎన్నో రెట్లు దయతో చూశాడు, చాలా గొప్ప గౌరవంతో చూశాడు. ప్రవక్త గౌరవించబడ్డాడు, ఇతరుల దయ చూరగొన్నాడు. నేను ఒక మాట చెప్తాను, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీవు యథార్థమైనటువంటి భక్తి చేస్తే అనేకులు, అన్యజనాంగానికి కూడా నీ మీద దయ పుట్టేటట్లు చేస్తాడు, జాలిపడేటట్లు చేస్తాడు. నీ ఇక్కట్ల నుంచి ఎలాగన్నా ఇబ్బంది నుంచి విడిపించాలని ఎవరితోనైనా దేవుడు సాయం చేయించగలడు. ఇక్కడ ఇర్మియాకి స్వతంత్రత ఉంది. నీ దృష్టికి ఎటు వెళ్ళటం మంచిదంటే అటు వెళ్ళు అంటే ఎటు పడితే అటు వెళ్ళలేదండి ఇర్మియా. ఎక్కడికి వెళితే క్షేమమని నెబూజర్దాన్ చెప్పాడో ఆ ప్రాంతానికే వెళ్ళాడు. షాఫాను కుమారుడైనటువంటి అహీకాము కుమారుడైన గెదల్యాకు ఆ యోధాపట్నం లేదు నియమించినాడు. అతని యొద్దకు వెళ్ళు అనగానే అతని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నాడు. భత్యము బహుమానం ఇచ్చి పంపించినప్పుడు ఇర్మియా ఆ మిస్పాలోనే ఉన్నాడు. దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, నీ కాపురం ఎక్కడుందో తెలుసా? నువ్వు వేకువజాము లేచిన దగ్గర నుంచి ఎవరితో స్నేహం చేస్తున్నావో నీకు తెలుసా? దేవుడు విడిపించాడు, నిన్ను బయటికి తీసుకొచ్చాడు.
మళ్ళా నువ్వు ఆ పాప పంజరంలోకి చిక్కుకోవద్దు దయచేసి. నీ చుట్టూ ఉంది. ఉదాహరణకు అబ్రహాము లోతులు మనం పరిశీలిస్తే, లోతు తనకి ఎక్కడ సారవంతమైన పచ్చికుందో అటు వెళ్ళిపోయాడు. మిగిలింది అబ్రహాము తీసుకున్నాడు. కానీ అబ్రహాము వెళ్ళిన మార్గాన్ని దేవుడు విశాలపరిచాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు చూసినట్లు చూశాడు తప్ప లోకం చూసినట్టు చూడలేదండి. ఇక్కడ ఇర్మియా విషయంలో కూడా నేను ఎటన్నా వెళ్ళొచ్చు, నాకు ఆ స్వతంత్రత ఉందని ఎలా పడితే అలా వెళ్ళలేదు. దేవుని యొక్క చిత్తం ఎటుందో అటు వెళ్ళాడు తప్ప మరలా ఎక్కడి నుంచి విడిపించబడ్డాడో మరలా ఆ పాపంలో జొరబడలేదు. నీవు నేను వివేచన కలిగి వాక్యమును బట్టి భద్రత కలిగినటువంటి దేవుని రెక్కల చెంతకు చేరుదముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.